రాజేంద్ర గారు ఫ్రమ్ బీజేపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. ముందుగా జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత కానీ మీలో ఆ చలనం అనేది రాలేదు అని అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలాగే ప్యానెల్లోని పెద్దలకు కూడా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన పడే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా ఆయన గుర్తు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఏంటంటే ఆయన ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ లో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. పార్టీని కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో కూడా లేక లీడర్స్ అందరూ వెళ్ళిపోతా ఉంటే, కొంతమంది లీడర్స్ చేసిన అక్రమాలకి వాళ్ళు అరెస్ట్ అవుతా ఉంటే, దీని నుంచి డైవర్ట్ చేద్దాం, ఒక రైతుల ఇష్యూ గురించి మాట్లాడితే దాని గురించి కొంచెం ఇష్యూ డైవర్ట్ అవుతుందని ఆలోచనలో వెళ్దాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ తాలూకా పెర్మిషన్ లేదు, కోడ్ ఉన్నప్పుడు కూడా కోడ్ వయలేట్ చేసి ఇవన్నీ చేసి, అంటే నిజంగా ఆయనకు జెన్యున్ గా ఇది ఉంటే పెర్మిషన్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా కాదు, ఏదో ఒక ఇష్యూ చేయాలి. అది రైతులకి దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదన్నది కూడా ఆలోచన లేదు. ఇష్యూ చేయడం, ప్రభుత్వాన్ని తిట్టడం, అది ఆయన మాటల్లో కూడా తీవ్రమైన ఎక్స్ట్రీమిస్ట్. ఇప్పుడు ఆయనకి ఏంటంటే డెమోక్రసీలో ఉన్నట్టు కనిపించడం లేదు, అధికారం కోల్పోయాననే బాధలో విపరీతంగా ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఆ భాష చూస్తా ఉంటే ఈయన పవర్ లేకపోతే ఉండలేరా, అసలు ఏంటిది, అసలు అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. పవర్ ఉండేటప్పుడు ఇలాగొచ్చి ఉంటే అసలు అద్భుతంగా ఉండేది కదా. పవర్ ఉన్నప్పుడు మర్చిపోయి పవర్ లేనప్పుడు ఇవాళ ఇష్యూని ఒక లాజికల్ గా ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాయటమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయటమే కాకుండా, ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో కేంద్ర మంత్రితో మాట్లాడటం, దానివల్ల ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ 25% ఉండేది, ఆ క్యాప్ ని కూడా ఓపెన్ చేసి 75% వరకు వచ్చి ఇది ఇస్తామని చెప్పి ఆ గ్యాప్ ని ఇవాళ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, వాళ్ళు కూడా ఇందులో ఇదయ్యి దాన్ని ఇమీడియట్ గా ఇక్కడ ఏంటంటే 2 సొల్యూషన్స్, ఇమీడియట్ సొల్యూషన్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్. మీరు అన్నారు ఇందాక బోర్డు పెడతారని, అవన్నీ కూడా అంచేది ఏంటంటే ముందు ఇమీడియట్ గా ఏపీ గవర్నమెంట్ ఏదైతే 11,600 పర్ క్వింటాల్ కావాలంటే దానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లో మొత్తం కూడా కొనడానికి కూడా కేంద్రం ఇవ్వాలి సిద్ధంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లో కొన్ని ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, కొన్ని అబ్స్టాకల్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా ఓపెన్ చేసి ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా బాగా రెస్పాండ్ అవడం కాదు, ఇష్యూని ఖచ్చితంగా లాజికల్ కన్క్లూజన్ గా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ పనిచేస్తా ఉన్నారు. అంచేత ఇష్యూ ఆ విధంగా తీసుకెళ్లాలి. కానీ 5 ఏళ్లలో గుంటూరు మిర్చి యార్డ్ని ఏ విధంగా తయారు చేశారు, అక్కడ అసలు రైతుల కన్నా ఇల్లీగల్ ట్రేడర్సే ఎక్కువ ఉన్నారు, బ్రోకర్సే ఎక్కువ ఉన్నారు. దానికి రావాల్సిన ఇన్కమ్ కూడా 16 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటే 1% సెస్ రావాలి, అది కూడా తగ్గించేశారు. ఓన్లీ 50% మార్కెట్ యార్డ్కి వెళ్ళింది, మిగతాది వైసీపీ నేతలకు వెళ్ళింది. అలాగే జిఎస్టీ కూడా, జిఎస్టీ సంవత్సరానికి 4,000 కోట్లు రావాలి, దాంట్లో కూడా ఇవాళ 2,000 కోట్లు వచ్చే పరిస్థితుంది 5 ఏళ్ళకు. ఇలాగా మార్కెట్ యార్డ్ని సొంత అడ్డాగా మార్చుకొని ఇల్లీగల్ గా లైసెన్స్లు ఇవ్వడం, ఆ లైసెన్స్ లెవెల్లో కూడా ఇచ్చేట విధంగా మార్కెట్ యార్డ్ని పూర్తిగా పాడు చేసి ఇవాళేమో రైతుల గురించి క్రాకడైల్ టీయర్స్, మొసలు కన్నీరు కారుస్తూ ఉంటే అసలు క్రెడిబిలిటీ పోయింది, విశ్వసనీయత పోయింది జగన్ రెడ్డి గారికి ప్రజల్లో. ఏం చేసినా ఏమైనా కూడా అతనేదో హడావుడి చేయడానికి కొంతమందిని వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని లేకపోతే తెచ్చుకొని చేసినంత మాత్రాన ఇష్యూ అయితే ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఇష్యూ ప్రభుత్వంతో మాట్లాడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అది కాదు తిట్టడమే, ఈ ప్రభుత్వం పోతుంది, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది, 30 నేను వస్తాను, జగన్. జగదీష్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. నేను ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్తా. మస్తాన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న గుంటూరు